ఏంట్రా పరుగు కళ్ళు కనపట్లా? నీకే కళ్ళు కనపట్ల నీ డబ్బా రేకుల డ్రెస్ నువ్వు. నన్నేమన్నాను, నా డ్రెస్ మాత్రం అనుకో. గొట్టం నన్ను ఏదనంటే అన్నావు, అందుకే అన్నా. అవతల వస్తుంది ఎవరు అనుకున్నావు? మా మలేషియా మదన్ బాబు. ఉదరే ఓహో నువ్వే కదా. మీసాలేమయ్యా? మలేషియాలో ఉన్నప్పుడు తీసేసా. కొరికించుకోవడానికి మలేషియా కాదు, సంపాదించడానికి. అవి పెట్టెలు. బట్టలా? కాదు, కట్టలు. లక్ష్మి కోసం డబ్బులు సంపాదించడానికే మలేషియా వెళ్ళా. తను పెళ్లి చేసుకోవడానికే మన ఊరొచ్చా. అందుకే రా పొద్దు నుంచి లక్ష్మి గంతులేస్తుంది. గంతులేస్తుందా? మరైదే ఏంటి, మీరంటే ఆవిడకి బాగా. అందుకే వచ్చిన సంబంధం వల్ల చెడగొడుతుందని వాళ్ళ టెన్షన్ పడుతున్నాడండి. ఎవడో మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళ నాన్నగారు కలవండి. ఖచ్చితంగా లక్ష్మి మీకేచ్చి పెళ్లి చేస్తాను. లక్ష్మి చేసుకునేవాడు ఎలా అనుకున్నావారా? మన చేతులు ఏదో పెడతాడు. అబ్బా, లక్ష్మిని చేసుకోబోయేది ఈయన. నమస్కారం. మీ అమ్మాయి లక్ష్మి మదన్ గారి మీద మనసు పడింది. ఆడేవాడు వాడే వీడు. నాది ఈ ఊరే. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీది నాది ఒకటే కులం. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మలేషియా వెళ్ళి కోట్లు సంపాదించాను. ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు. వచ్చే శ్రావణ మాసం మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు గనక అంటే లక్ష్మి మెడలో 3 ముళ్ళు. తర్వాత మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీరు తప్పకుండా మీ అమ్మాయిని ఈడికి చేస్తారని మీరు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నోరు ముయ్యాలా అంటే ఆ రాముగడికి ఇచ్చేద్దామనే. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు